కాలేజీలో మౌలిక వసతులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సరూర్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సమస్యలపై స్పందించని అధికారుల వైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని ధర్నా నిర్వహించారు. కాలేజీలో 400 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒకే ఒక వాష్రూమ్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 300 మంది బాయ్స్ విద్యార్థులకు వాష్రూమ్స్ లేవని మండిపడ్డారు. కాలేజీకి వచ్చిన తర్వాత వాష్రూమ్స్కు వెళ్లకుండా టాబ్లెట్లు వేసుకుంటున్నారని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరూర్ నగర్ జూనియర్ కాలేజీలో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ వచ్చి పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. విద్యార్థులకు సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి మద్దతు పలికారు. సెకండ్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. అది మన సార్ వాళ్ళకి, రమేష్ సార్ అందరూ తెలుసు నేను మాట్లాడేది. ఎందుకంటే సమస్యలు ఉన్నాయి. ఈ కాలేజ్ మంచి స్ట్రెంత్ ఉంది, మంచి లెక్చరర్స్ ఉన్నారు, మంచి స్టాఫ్ ఉంది, మంచి గ్రౌండ్ ఉంది. కానీ ఏమంటారు కదా, అన్ని ఉన్నా అంగట్లు అన్ని ఉన్నా అల్లు నోట్ల చేను ఉన్నప్పుడు అంత మంచిగా ఉన్నది. కానీ ఇంతమంది స్ట్రెంత్కి కలిసి ఒకటే టాయిలెట్, బాయ్స్కి లేదు, మళ్ళీ కాంపౌండ్ హాల్ లేదు, వాటర్ సప్లై లేదు, ఒక మీటింగ్ హాల్ లేదు, ఇంకేమంటారు ఎంసెట్ కోచింగ్ సెంటర్ లేదు.